భారత్ పాకిస్తాన్ మధ్య ఘర్షణల నేపథ్యంలో భద్రతను అయితే కట్టుదిట్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓవరాల్ గా పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్. ఎస్ శ్రీనివాస్, మొత్తానికి పాకిస్తాన్ కావచ్చు భారత్ నడుమ కొంత ఉద్రిక్తమైన వాతావరణం అయితే కొనసాగుతుంది. నిన్న అర్ధరాత్రి పాకిస్తాన్ కొన్ని దుశ్చర్యలకు పాల్పడింది. అందులో భాగంగానే డ్రోన్లతో పాటు మిసైల్తో పాటు దాడి చేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా త్రివిధ దళాలు వాటన్నిటిని కూడా తిప్పికొట్టారు. దాదాపు పాకిస్తాన్కు ఒక రకమైన భారీ చేదు అనుభవం జరిగిందని చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు లాహోర్ కావచ్చు, అదేవిధంగా కరాచీ ప్రాంతాల్లో ఏకంగా డిఫెన్స్కు సంబంధించిన సిస్టమ్నే పూర్తిగా కూడా భారత్ కొలాప్స్ చేసిందని చెప్పాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన వీడియోలు సైతం కూడా ఇప్పటికే అటు మీడియాకు కూడా అనేక వీడియోలు కూడా రిలీజ్ అయిన నేపథ్యం ఉంది. తాజాగా ఢిల్లీలో కూడా కొంత సన్నద్ధం చేస్తుందని చెప్పాల్సి ఉంటుంది. ప్రధానంగా సివిల్ డిఫెన్స్కు సంబంధించి సన్నద్ధత చర్యలు కూడా ఢిల్లీలో చేపడుతున్నారు. కాసేపటి క్రితమే పీడబ్ల్యూడీకి సంబంధించిన ఐటీఓలోని పీడబ్ల్యూ కార్యాలయం వద్ద కూడా వైమానిక దాడికి సంబంధించిన సైరన్లను కూడా ఏర్పాటు చేస్తూ పౌర రక్షణ శాఖ ఒక నిర్ణయం కూడా తీసుకుంది. వైమానిక దాడి సైరన్లను పరిశీలించారు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి పర్వేష్ వర్మ. 8 కిలోమీటర్ల వరకు కూడా సైరన్ వినిపించేలా కూడా ఒక సైరన్ ఏర్పాటు చేశారు. దేశం మొత్తం కూడా అప్రమత్తం కావాలి. ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో కూడా ఈ సైరన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల పంజాబ్ కావచ్చు, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్ కావచ్చు, పుల్వామా కావచ్చు, పూంచ్ సెక్టర్ కావచ్చు, అనేక ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా కూడా అనేక ఏరియాలలో కూడా సైరన్లు ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా ప్రజలను అప్రమత్తం చేసేందుకు కూడా చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగానే దేశ రాజధాని ఢిల్లీలో సైతం కూడా పీడబ్ల్యూడీ కార్యాలయంలో కూడా కొంత ఏర్పాటు చేశారు. సెంట్రల్ ఢిల్లీలో దాదాపు 8 కిలోమీటర్ల మేర కూడా ఈ సైరన్ వినిపిస్తుంది. ఒకవేళ యుద్ధ వాతావరణం లాంటి ముందే వస్తే ప్రజలను అప్రమత్తం చేసేందుకు, ఇళ్ల నుంచి బయటికి రాకుండా ఉండేందుకు కూడా కొన్ని చర్యలను అయితే చేపడుతున్నారు. అందులో భాగంగానే ఎయిర్ సైరన్ కూడా అమర్చడం జరిగింది. దానికి సంబంధించి మొదట కొంత ఒక మాక్ డ్రిల్ లాంటి అంశాన్ని కూడా చూసాము. పర్వేష్ వర్మ సైతం కూడా అక్కడే ఉండి దాన్ని పరిశీలించారు. దాదాపు 7 నిమిషాల పాటు కూడా దానికి మాకు సంబంధించిన సైరన్ని కూడా ఆన్ చేశారు. ప్రజలంతా కూడా ఇది ఒక అప్రమత్తంగా ఉండేందుకు ఏర్పాటు చేసిన అంశాన్ని కూడా చెప్పారు. మరోవైపు కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు కూడా లేఖ రాశారు. దాంతోపాటు కేంద్ర పాలిత రాష్ట్రాలకు సంబంధించిన అధికారులకు కూడా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కూడా తాజాగా ఒక లేఖ రాసింది. ఆ లేఖకు సంబంధించిన అంశంలో కూడా ఇప్పటికే ఆ రాష్ట్రాల చీఫ్ సెక్రటరీకి ఇచ్చారు. సివిల్ డిఫెన్స్కి సంబంధించి రూల్స్కు సంబంధించి అత్యవసర అధికారాలు ఉపయోగించి అన్ని ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని కూడా అందులో స్పష్టం చేయడం జరిగింది. ఇక అత్యవసర సమయంలో కావాల్సిన అన్ని వస్తువులను సేకరణకు అనుమతిస్తూ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని 1968 సివిల్ డిఫెన్స్కి సంబంధించిన రూల్స్ని కూడా అమెండ్మెంట్ చేస్తూ కూడా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కూడా తాజాగా ఒక నిర్ణయం తీసుకుంది. మరోవైపు కేంద్ర ఆహార పౌర సరఫరాలకు సంబంధించిన శాఖకు సంబంధించి కూడా చిరాగ్ పాస్వాన్ కాసేపటి క్రితం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో దేశవ్యాప్తంగా కూడా ఆహార లభ్యత ఏ విధంగా ఉంది, ఆహార సేకరణ ఎలా జరగాల్సి ఉంది, ఒకవేళ యుద్ధ వాతావరణం ఏర్పడితే కాక ముందస్తుగానే ఆహార వస్తువులను, నిత్యావసర సరుకులను ఏ విధంగా సేకరించాల్సిన అంశాలపైన కూడా మొత్తం ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన అంశంలో కూడా అధికారులతోనే సుదీర్ఘంగా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అటు పౌర సరఫరాకు సంబంధించిన శాఖకు సంబంధించిన సెక్రటరీలతో పాటు వివిధ రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటికే కొంత సర్క్యులర్ కూడా జారీ చేస్తున్న నేపథ్యం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు ఏపీ భవన్లో ఒక టోల్ ఫ్రీ నెంబర్ని ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీకి సంబంధించి ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ కావచ్చు, పంజాబ్ కావచ్చు, ఇతర ప్రాంతాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు, ముఖ్యంగా శ్రీనగర్ లాంటి ప్రాంతాల్లో కొంత యూనివర్సిటీలు ఉన్నాయి, ఐఐటికి సంబంధించిన అట్లాంటి యూనివర్సిటీలో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు కావచ్చు, పంజాబ్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ కావచ్చు, పంజాబ్లో ఉన్న అనేక యూనివర్సిటీల్లో కూడా తెలుగు విద్యార్థులు చదువుకుంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో కూడా ఈ 2 యూనివర్సిటీలో కూడా చదువుకున్నట్టు తెలుస్తుంది. అటు శ్రీనగర్ కావచ్చు, జమ్మూ కావచ్చు, ఇదేవిధంగా పంజాబ్ కావచ్చు, మొత్తం 3 ప్రాంతాల్లో కూడా విద్యార్థులు ఉన్నారు. వారి కోసం టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఏర్పాటు చేస్తారు. ఇక తెలుగు వారు ఎక్కడైనా శ్రీనగర్ కావచ్చు, జమ్మూలో నివసిస్తున్న వారి కోసం కూడా ఏపీ భవన్లో 2 అధికారులను ఏర్పాటు చేస్తారు. ఎంవీఎస్ రామారావు, అదేవిధంగా సురేష్ బాబు అనే 2 అధికారులను కూడా ఏర్పాటు చేసి వారికి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్లను కూడా వారి నెంబర్లను ఇచ్చారు. దాదాపు ఇప్పటి వరకు కూడా జమ్మూ కావచ్చు, అటు పంజాబ్ కావచ్చు, మొత్తం 25 మంది విద్యార్థులు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులంతా కూడా వారికి ఫోన్ కాల్స్ చేశారు. ప్రస్తుతం పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ కూడా తమను ఢిల్లీ తీసుకొస్తే ఢిల్లీ నుంచి తమ స్వస్థలాలకు వెళ్లేందుకు తామే ఏర్పాట్లు చేసుకుంటామనే అంశాన్ని కూడా అధికారులకు వివరించారు. ప్రస్తుతానికి కేంద్రం మాత్రం ఇప్పటి వరకు ఈ అంశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే ఆ స్థాయిలో యుద్ధ వాతావరణం ప్రస్తుతం వారున్న ప్రాంతాలలో లేదనే అంశం చాలా స్పష్టంగా అర్థమవుతున్న నేపథ్యంలో యూనివర్సిటీకి కొంత సర్క్యులర్ కూడా జారీ చేసిన నేపథ్యం, యూనివర్సిటీ విద్యార్థులు అవసరమైతేనే యూనివర్సిటీ నుంచి బయటికి రావాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో యూనివర్సిటీ రూల్స్ ప్రకారం ఎవరు
కూడా ఇప్పటివరకు విద్యార్థులను కావచ్చు, అక్కడ ఉన్న కాలేజీలు కావచ్చు, యూనివర్సిటీలకు కావచ్చు, ఎక్కడ కూడా ఎలాంటి సెలవులు ఇవ్వలేని నేపథ్యంలో వారిని ఢిల్లీకి తీసుకొచ్చేందుకు కూడా అధికారులకు కొంత ఇబ్బందికరంగా మారింది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వంకి ఇందులో నిర్ణయం తీసుకుంటే మాత్రం పంజాబ్ కావచ్చు, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో చదువుకుంటున్న విద్యార్థులను ఢిల్లీకి తీసుకొచ్చి వారికి అవసరం అనుకుంటే ఇక్కడ షెల్టర్ ఇప్పించి నేరుగా వారి స్వస్థలాలకు చేర్చేందుకు కూడా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కూడా ఢిల్లీ ఏపీ భవన్లో కూడా టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేస్తారు. నిత్యం అధికారులు విద్యార్థులకు కావచ్చు, ఎవరైనా తెలుగు వారు చిక్కుకున్న వారికి సంప్రదింపుల్లో భాగంగా అయితే ఉన్నారు. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సతీష్.